ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన క్యూ లైన్. ఆదోని పట్టణంలోని చిన్న మార్కెట్లో వెలిసి ఉన్న శ్రీ 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 సుంకలమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మరియు పూజారి మాట్లాడుతూ ఈ దేవాలయం పురాతన దేవాలయమని, వందల సంవత్సరాలు సైతం ఆదోని పట్టణ ప్రజలు ఉగాది పండుగ మరియు దసరా పండుగ రోజు వారి ఇళ్లలో చేసినటువంటి నైవేద్యాలను సమర్పించి పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో దర్శించుకుంటున్నారని, ఉగాది మళ్లీ దసరా పండుగ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని, ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని, అందుకే ఈ అమ్మవారికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తుంటారని ఈ సందర్భంగా తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులకు త్రాగడానికి మంచినీరు, మజ్జిగ, నీడ కోసం షామిలియాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పిల్లా పాపలతో కుటుంబ సభ్యులకు ఈ సంవత్సరం మొత్తం సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. ఎల్లప్ప పేరు ఎల్లప్ప రిటైర్డ్ విఆర్ఓ. మేము సుంకలమ్మ గుడి పూజారము. ఇది మా సుంకలమ్మ గుడి తరతరాలుగా మేము పూజారులుగానే ఉంటాం. మా తాత వాళ్ళు, మా తల్లిదండ్రులు, ఆ తర్వాత మేమున్నాం. మా ప్రస్తుతానికి మేమున్నాం. ఇప్పుడు ఈ సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఇక్కడే ఉన్నారు. బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి ఈ గుడి ఇక్కడే ఉన్నారు. ఈ ఆదంలో ఈ అమ్మవారు ఎవరైతే కొలిస్తారో వాళ్ళకి అమ్మ కొంగ బంగారం ఉన్న ఏ పూజ చేసి ఏ కోరికలు అడిగినా ఆ కోరికలు తీర్చే తల్లి ఈ ఆదంలో ప్రసిద్ధి చెందింది. ఇది మా వంశవారి పూజారులు మేము. అంటే ఈ అమ్మవారికి ప్రతి మా నాన్న వాళ్ళ ప్రకారంగా ఎవరికి వాళ్ళు సేవలు చేసుకుంటూ ఉంటుంది.
భక్తులు అంటే ఉగాది పండుగ ఉగాదికి వస్తారు, దసరా వస్తారు. మామూలుగా మిగతా శుక్రవారం, మంగళవారం వారు ఎవరెవరు అమ్మవారికి వచ్చిన ఎవరైనా పిల్లలకి తట్టు పోస్తూ కూడా ఇక్కడ వచ్చి 5 రోజులు అమ్మవారికి నీళ్లు పోసిన తర్వాత పెరుగన్నము నైవేద్యం ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఎంత తట్టు పోసినా కానీ తగ్గిపోతుంది అమ్మవారు. ఈ అమ్మవారికి ఇంత ప్రత్యేకత ఈ అమ్మవారికి ప్రత్యేకత ఏమంటే ఇప్పుడు పురాతనం ఇప్పుడు నుండి సుమారు 300 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి మొత్తం ఆదరణ మొత్తం ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి ఎవరైతే ముఖ్య కోరికలు అడిగిందో తీరిస్తే ఆ అమ్మవారి వాళ్ళకి ఆ కోరికలు తీసే తల్లి కనుక ఈ అమ్మవారికి అంత ప్రత్యేకత ఉంది. సార్ భక్తులకు ఉగాది పండుగ సందర్భంగా ఏం చెప్పచ్చు? మొత్తం ప్రజలు చెప్తే ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత నిదానంగా దర్శనం లేని క్యూలో నిలబడి ఈ పాటించు దర్శనం తీసుకొని పూజారులకి ఇటు ప్రజలకు పోలీసు వాళ్ళందరూ కూడా అందరికీ పేపర్ వాళ్ళకు అందరూ కూడా అందరికి సహకారం ఇవ్వాలని ప్రజలు కూడా మేము మా తరఫున కోరుతున్నాం. పూజారి దేవస్థానం తరఫున కోరుతున్నాం. ఎల్లప్ప పూజారులు మేము. ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరం ఏం ప్రత్యేకత ఏమైనా ఉందా సార్? పెద్ద ఉగాది కుంభరాశి బలం లేదు, సింహరాశికి బలం లేదు. నేను ఫస్ట్ అదే అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చినాను. అంటే ఈ దేవాలయానికి అమ్మవారికి రావాలని ప్రధాన కారణం ఏం? ఉగాది పండుగ ఇలా దసరా వచ్చింది అంటే అట్లా ఆశీర్వాదం కోసం వచ్చింది. మీ పేరు పెద్ద మంచి ఏ ఏరియా? మరాఠీ